హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నిమ్మకాయ నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దామండి ఈ వీడియోలో. ఈ నిమ్మకాయ పచ్చడిని అయితే మనం పెరుగన్నంలో నంచుకొని తిన్నా, అలాగే పప్పన్నంలో సైడ్ డిష్ గా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అందరికీ తెలిసిందే కదండి, నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది, అది హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే ఈ నిమ్మకాయ నిలవ పచ్చడిని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా అయితే ఒక అర కేజీ వరకు నిమ్మకాయలను తీసుకోవాలండి. అర కేజీ అంటే ఒక 12 వరకు వస్తాయండి నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలను అయితే నీట్ గా కడుక్కొని తడి లేకుండా అయితే తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత అయితే పైన వీడియోలో అయితే క్లియర్ గా చూపించామండి. ఒక్క నిమ్మకాయనైతే ఇలా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే చాక్తో అయితే ఆ నిమ్మకాయలో ఉన్న విత్తనాలను కూడా మనం తీసేసుకోవాలండి. అప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు పచ్చడిని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం ఇలా విత్తనాలను కూడా తీసేసిన తర్వాత మనకు కట్ చేసినప్పుడు కాస్త నిమ్మరసం ఇలా ప్లేట్లోకి వచ్చింది కదండి, దీన్ని కూడా ఇలా వడకట్టేసుకొని మనం నిమ్మకాయలను యాడ్ చేసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలండి. మీకైతే ఈ నిమ్మకాయ పచ్చడిలో కొంచెం గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే అయితే మరొక 4 నిమ్మకాయల్ని నిమ్మకాయ రసం పిండేసుకుని ఆ నిమ్మకాయ రసం వరకు ఇందులో కలిపేసుకోవాలండి. అలాగే మనం ఈ నిమ్మకాయ ముక్కలు వేసుకునే బౌల్ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలండి మనం పచ్చడిని ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే ఈ నిమ్మకాయ ముక్కలు ఆ నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వరకు అయితే కళ్ళుప్పుని తీసుకోవాలండి. కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే మనకు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి ఈ ఉప్పు అలాగే పసుపు నిమ్మకాయ ముక్కలకు పట్టేలా అయితే మనం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి దీన్ని 2 రోజుల వరకు అయితే నిలవ ఉంచాలండి. ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలు బాగా పట్టి నిమ్మకాయలు ఊరేలాగా 2 రోజులు అయితే నిలవ ఉంచాలండి. ఇలా 2 రోజులు అయితే నిలవ ఉంచిన తర్వాత ఇప్పుడైతే ఈ నిమ్మకాయ పచ్చళ్ళు యాడ్ చేయడానికైతే మనం ఆవాలు మెంతులను అయితే వేయించుకొని ఫైన్ పౌడర్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే ఈ నిమ్మకాయ ముక్కల్లో 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఎక్కువ కారం తింటే అయితే మరి కాస్త కారాన్ని అయితే వేసుకోండి. అలాగే ఒక స్పూనున్నర వరకు ఈ ఆవాలు మెంతి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకొని అంతా అయితే మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని అయితే ఒక రోజు అయితే నిల్వ ఉంచాలండి. నెక్స్ట్ డే నుంచి అయితే మనం తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్ గా నిమ్మకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.